వచ్చినాయా, స్ట్రెంత్ పెరిగిందా, లేదా ర్యాంక్స్ వచ్చినాయా అవి కాదు. మనకు వేరే బిజినెస్‌లు ఉన్నాయి అవి కాదు. డెడికేటెడ్‌గా అంకిత భావంతో ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో కొంచెమన్నా సేవాభావం ఉండి చేయాలనుకుంటేనే స్కూల్స్ పెట్టుకొని రన్ చేయాలి. ఏదో మనీ కోసమో, ఏదో బిజినెస్ మాకు వేరే బిజినెస్‌లో దీని మీద ఎవరినో ఒక ప్రిన్సిపాల్‌ని పెట్టేసి వాళ్ళే చూసుకుంటారంటే, ఇదిగో ఇలాంటివి ఏమైనా జరిగితే సీజ్ చేసి ఎళ్లారు నిన్న అక్కడ స్కూలు. అలాంటి ప్రాబ్లమ్ ఎవరు ఫేస్ చేస్తారు? మేనేజ్‌మెంట్ ఫేస్ చేస్తది. ఆఫ్‌కోర్స్ తర్వాత అదేమన్నా ఎంక్వైరీ చేసి కొంచెం రిలీఫ్ అయ్యి బయటపడే అవకాశాలు ఉంటే ఉండొచ్చు. అయినా కానీ బ్యాడ్ నేమ్ అయితే వస్తది కదా! సీజ్ చేసేదాకా వెళ్తారు. వేరే స్టూడెంట్స్ కూడా ఇబ్బంది అయ్యిద్ది కదా దాని గురించి. అందుకే ఫస్ట్ నుంచి మేనేజ్మెంట్ అనేవాళ్ళు ఫీజుల మీద, స్ట్రెంత్ మీద కాదు. ఎంత కేరింగ్‌గా చూసుకుంటున్నాం స్టూడెంట్స్‌ని, ఎంత హైజీనిక్‌గా ఉంటున్నాము. ఆ ఎంప్లాయీస్ టీచర్స్ కావచ్చు, ఆయాస్ కావచ్చు, అదర్ సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైనా సరే ఒక కన్సర్న్‌తో ఉంటున్నారా లేదా? ఆ! వాళ్ళకి శాలరీ తక్కువగానే ఇస్తుంటారు ప్రైవేట్ స్కూల్స్‌లో. తక్కువగా ఉండి ఇంట్రెస్ట్‌గా చేయరు. చేయలేనప్పుడు అది కావాల్సినోళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. అలాంటి వాళ్ళని రిమూవ్ చేసి వేరే వాళ్ళని పెట్టుకోవటం అంతే. మీరున్నా లేకపోయినా అదే కన్సర్న్‌తో, అదే రెస్పాన్సిబిలిటీతో చూస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. పిల్లలతో ఉన్న వ్యవహారం అది చాలా బాధ్యతగా వ్యవహరించాలి. నా మటుకు నేను ఫస్ట్ డే స్కూల్ పెట్టినప్పుడు నుండి లాస్ట్ 10 ఇయర్స్ తర్వాత లాస్ట్ వర్కింగ్ డే రోజు కూడా నాకు టెన్షను. వాళ్ళ ఇంటికెళ్ళేంత వరకు. ఏ చిన్నది జరిగినా గానీ స్కూల్ మీదకే వస్తది. మేనేజ్‌మెంట్ మీదకే వస్తది. ఆ అపవాదు రాకుండా ఉంటే చాలని ఎంత దేవుళ్ళకి మొక్కునేదాన్నో. లాస్ట్ వర్కింగ్ డే కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను రిలీఫ్ అయ్యాను. ఆ భయము, ఆ బాధ్యత మన మనసులో గనుక ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటా వెళ్తామనమాట. అది చాలా మేనేజ్‌మెంట్స్ చెయ్యరు. అపాయింట్ చేసేసుకొని వీళ్ళు ఏదో బిజినెస్‌లో ఏదో చూసుకుంటారు. ఫీజెస్ లేదా ర్యాంక్స్ ఇవి చూస్తుంటారు. స్ట్రెంత్ పెరిగిందా లేదా? అది కాదు. ఎంత రెస్పాన్సిబుల్‌గా చూసుకుంటున్నారు. మీరు అపాయింట్ చేసిన ఆయాస్ కానీ వాళ్ళు పిల్లల పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారనేది మీకు తెలుసుకోవడం చాలా చాలా ఈజీ. మీరు స్వయంగా పర్యవేక్షించుకోవచ్చు. లేతే వేరే వాళ్ళ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవచ్చు. వాళ్ళు అలా రూడ్‌గా బిహేవ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి 1 ఆర్ 2 టైమ్స్ వార్నింగ్ ఇచ్చి పరిస్థితిలో మార్పు లేనప్పుడు రిమూవ్ చేసుకోవాలి.